పెట్టుకోండి. ఒకసారి ఈ అలవాటు చేసుకోండి. మిమ్మల్ని మీరే శోధించుకొని చూడటం, మిమ్మల్ని మీరే పరీక్షించుకోవటం, మీకు మీరే బుద్ధి చెప్పుకోవటం, మిమ్మల్ని మీరే విమర్శించుకోవటం. నాకు దేవుడిచ్చిన ఆణిముత్యాలు ఇవే. ఇవన్నీ సీరియస్గా తీసుకున్నాను. దేవుని ముందుకు వెళ్ళినప్పుడు నేను ఇంతే మాట్లాడుకుంటానండి. నా అలవాటు అదే. నన్ను ఎగతాళి చేసిన వాళ్ళ విషయంలో కూడా, నన్ను దూషించిన వాళ్ళ విషయంలో కూడా నేను పోయి దేవుని ముందు అదే చెప్పుకుంటాను. నేను దూషణకే తగినవాడిని కానీ సన్మానానికి తగినవాడిని కాదు ప్రభా. ఏదన్నా నేను ఇలా మంచిగా ఉన్నానంటే అది నీ వల్ల. నాదేముంది? తిట్లకు తగినోడిని, నేను దోషంలకు తగినోడిని, అవమానాలకు తగినోడిని కానీ ఘనతకు తగినోడిని కాదు. ఆ నీతి నియమం నా దగ్గర లేదు. ఏదన్నా నా వల్ల జరిగిన మంచి ఏదన్నా జరిగిందంటే అది నీ దయతో నువ్వు జరిగించింది. నాదేముంది? పర్వాలేదు తండ్రి, నాకు ఈ పరిస్థితి అనువదించినందుకు స్తోత్రం. ప్రతి స్థితిలోనూ దేవుని ముందు కూర్చొని నన్ను నేను విమర్శించుకోవటమే నేను సాధన చేసుకున్నా. ఇప్పటికీ నేను అదే సాధన చేస్తున్నా. నాకు నేనే బుద్ధి చెప్పుకోవాలి. మరెవరు చెబుతారు? మీరు చెబుతారా? మీరేదన్నా తేడాబడి నా దగ్గరికి వస్తే నేను మీకు బుద్ధి చెబుతాను. మరి నాకెవరు చెప్తారు? దేవుడు. తర్వాత నాకు నేనే. బోధకుడా నీకు నువ్వే బోధించుకొనవా అంటాడు. నిజమే. ఇలాంటి మనస్తత్వాన్ని సాధన చేయటం ఎంత మంచిది. దేవా, అలాంటి వ్యక్తిత్వాన్ని నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేయి. నువ్వు పడుతున్న ఇబ్బందులకు ఎవరినో కారణం చేయొద్దు, ఎవరినో ద్వేషించొద్దు, ఎవరినో విమర్శించొద్దు, ఎవరినో శోధించొద్దు. నువ్వు అనుభవిస్తున్న పరిస్థితులకి నీలోనే లోపాలు ఉన్నాయి, నీలోనే పొరపాట్లు ఉన్నాయని గుర్తించి దిద్దుకో. దేవుడు అన్యాయస్తుడు కాడు. నిన్ను నువ్వు విమర్శించుకొని దిద్దుకున్నడలా తీర్పు నుంచి నిన్ను తప్పించి ఆశీర్వాద పదంలోకి నిన్ను తప్పనిసరిగా నడిపిస్తాడు. ప్రార్థన చేద్దాం రండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపేగ దేవా, నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక సుందరమైన శుభలక్షణం ఇదే. ఈరోజు ఈ విషయాన్ని ఎత్తి మాట్లాడినందుకు నీకు స్తోత్రం. ఎదుటి వాళ్ళని నేరస్తులు అనుకునే కంటే మాలో ఉన్న నేరాలేవో మేమే విమర్శించుకొని నీ ముందుకు వస్తే వాటిని తొలగించి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడివై ఉన్నావు. అంతేకాదు, విశ్వాస పరిధి కూడా మాలో విస్తరించాలని కోరుకుంటున్నాం. భక్తుల వల్ల నిన్ను కూడా ఆశీర్వదించాలని నాకుంది, కానీ వారు కలిగి ఉన్న వాటిలో నువ్వు కొన్ని కలిగి లేవు. వాటిని కూడా నీవు సమకూర్చుకోగలిగితే నేను భక్తులకు తోడై ఉన్నట్టు నీకు నువ్వు తోడై ఉందును. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి గొప్ప చేయ మొదలు పెట్టేదను. అనేకులకు ఆశీర్వాదకరం నేను నిన్ను మార్చేదను. నేను కొన్ని విషయాలు ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. నా బిడ్డలతో కూడా నీవు మాట్లాడినందుకు స్తోత్రాలు దేవా. మేము చూసుకోవాల్సిన సంగతులు కొన్ని మాకు నేర్పినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మా బిడ్డలందరినీ పేరు పేరున దీవించము. కొంచెం విశ్వాసం కలిగిన వాడు కొంచెం ఫలమే పొందుతాడు, మరింత విశ్వాసం కలిగిన వాడు మరింత ఫలాన్ని పొందుతాడు. నీ విశ్వాస పరిధిని బట్టి నీ కార్యాలు ఉంటాయని మాట్లాడిన మాటను బట్టి బిడ్డలు అది తీసుకొని విశ్వాస విషయమే అభివృద్ధి చెందడానికి సహాయం వచ్చే నీ కొరకు గొప్ప కార్యాలు తలపెట్టి గొప్ప కార్యాలు సాధించేటువంటి దృష్టి మా బిడ్డలకు దయచే. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ ఏ విషయాల్లో అయితే బిడ్డలు హెచ్చరింపు పొందారు, గర్వం విషయంలో జాగ్రత్త, అహం విషయంలో జాగ్రత్త అని హెచ్చరింపు పొందారు, మేమందరం దీన మనస్కులమే తగ్గించుకొని ఎదుట నడుచుకోవటానికి మాకు నేర్పించింది. దేన్ని బట్టి కూడా మేము గర్వించకుండా వినయంతో, సాధుత్వంతో, మృదుత్వంతో బ్రతకడానికి మాకు కృపనిమ్మని
యేసు ప్రభువా, నీ బిడలంగా వినయాన్ని సాధుత్వాన్ని అలవర్చుకొని బ్రతకడాన్ని కృపనిమ్మని. ఇక్కడ నిలిచిన వారిలో ఎవరు ఏ శ్రమలో, శోధనలో, బాధలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందిలో, రోగంలో ఉన్నారో స్వస్థపరచండి, విడిపించండి, క్షేమాన్ని కలిగించండి, బంధకాలు తెంచివేయండి, బిడ్డలకు సమాధాన స్థితి దయచేయండి. యేసు ప్రశస్త నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమని నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక, ఆమేన్. ప్రవేశు రక్తమునకు ప్రవేశు రక్తమునకు ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్.